అనకాపల్లి జిల్లా మాడుగుల నియోజకవర్గం చీడికాడలో తెలుగుదేశం పార్టీ 44వ ఆవిర్భావ వేడుకలు అత్యంత వైభవంగా జరిగాయి. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన ఎమ్మెల్యే బండారు సత్యనారాయణమూర్తి పార్టీ జెండాను ఆవిష్కరించారు. తెలుగు జాతి ఆత్మగౌరవం, పేదల సంక్షేమం కోసం ఎన్టీఆర్ స్థాపించిన ఈ పార్టీ నేడు విజయవంతంగా 44వ వసంతంలోకి అడుగుపెట్టడం గర్వకారణమని ఆయన కొనియాడారు. కష్టకాలంలో పార్టీని కాపాడుకున్న కార్యకర్తలే అసలైన బలమని, సీఎం చంద్రబాబు నాయకత్వంలో రాష్ట్రాన్ని ప్రగతి పదంలో నడిపిస్తామని ఎమ్మెల్యే స్పష్టం చేశారు. చారిత్రాత్మక దినం. ఆ రోజు నందమూరి తారక రామారావు గారు న్యూ ఎమ్మెల్యే కోర్ట్స్లో ఎవరూ ఊహించలేదు ఒక నటుడిగా, ఒక మంచి సందేశాత్మక దేశంలోనే ఒక రాముడు కృష్ణగా నటించిన ఎన్టీ రామారావు గారు సుఖ జీవితాన్ని ఊరుకొని తెలుగుదేశం పార్టీ తెలుగువాడి ఆత్మగౌరవం కోసం పార్టీ పెట్టి పేదల సంక్షేమాన్ని ఒక ఎజెండాగా తీసుకొని 9 మాసాల్లో అధికారంకి వచ్చిన ఎన్టీ రామారావు గారు పార్టీ పెట్టి 44 ఏళ్ళు అయింది. ఈ 44లో ఈ దేశంలో అనేక విప్లవాత్మక మార్పులు. గారు ఉచిత బియ్యం ఉందంటే ఎన్టీ రామారావు గారు, పెన్షన్ ఉందంటే ఎన్టీ రామారావు గారు, పక్కా గృహ నిర్మాణం ఉందంటే ఎన్టీ రామారావు గారు, రైతుకు భూమి చేసి వద్దంటే ఎన్టీ రామారావు గారు, మహిళకి సమాన హక్కు వచ్చిందంటే ఎన్టీ రామారావు గారు, రాజ్యాంగం వచ్చిందంటే ఎన్టీ రామారావు గారు. ఇలాగ అనేకమైన కార్యక్రమాలకి రాంది వణికినటువంటి ఎన్టీ రామారావు గారు నేషనల్ ఫ్రంట్ చైర్మన్గా కాంగ్రెస్ని గద్దెదించింది ఎన్టీ రామారావు గారు. ఆ తర్వాత చంద్రబాబు నాయుడు గారు మళ్ళీ అధికారంలోకి వచ్చి దేశ రాజకీయాల్లో ప్రపంచంలోనే ఒక మంచి పరిపాలనా దక్షుడిగా, సంస్కారకర్తగా ఇతర దేశాలు బిల్ క్లింటన్ లాంటి వాళ్ళు, లేదా టోనీ బ్లెయిర్ లాంటి వాళ్ళు, లేదా కోపి అన్నం లాంటి వాళ్ళు మెచ్చుకున్నటువంటి ఏకైక నాయకుడు చంద్రబాబు నాయుడు గారు. దేశంలోనే చక్రం తిప్పి 3 రాష్ట్రపతుల్ని అది అబ్దుల్ కలాం గారిని చేసినా, నారాయణ గారిని చేసినా ఈయన పాత్ర ప్రముఖంగా ఉంది. ఐకే గుజరాత్ దేవగౌడ గారు ప్రధానమంత్రి అయినా, వాజ్పేయి గారు ఆవేళ తక్కువ మెజార్టీలో ఉంటే చంద్రబాబు నాయుడు సపోర్ట్తో ఆయన బ్రహ్మాండమైన పరిపాలన దక్షిణ